అరా చదువుకుంటున్నావా? లేదురా చేపలు పడుతున్నాను. ఎదవ ఎట్టకారాలు వద్దు. ఎవరిదా ఎట్టకారం? ఎవరిది ఎట్టకారం? ఒళ్ళు కనిపిస్తున్నాయి కదా. సర్లే కానీ ఈ రోజు కాలేజీకి వెళ్ళలేదా? వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? ఈ రోజు జెండా పండుగ సెలవు కదా, ఆ మాత్రం తెలీదా? సారీ కరెక్ట్ మర్చిపోయాను. సర్లే కానీ ఈ రోజు జెండా పండుగ కదా, ఏమైనా న్యూస్ వస్తుంది నీ ఫోన్ లో న్యూస్ పెట్టు. పెట్టను. ఎందుకు పెట్టావు? ఎందుకంటే దగ్గర ఫోన్ లేదు కాబట్టి. మళ్ళీ పంచి. సరే నా ఫోన్ లో పెడతాం, చూస్తావా లేకపోతే చూడడానికి కూడా కొల్లేమంటావా? పంచ్ అంటే ఇలా ఉండాలి. హలో నమస్తే వణకం. ఓర్నకొడక టీవీ ఛానల్ కి స్వాగతం. నేను మీ గాజుగుంట గణేష్. ఈ రోజు ముఖ్యాంశాలు. ఊరిన కొడుకు ఛానల్ ఇది ఎప్పుడు పెట్టారా? ఏమో. దేశంలో భారీగా పెరిగిన దేశభక్తి. ప్రతి ఒక్కరి మొబైల్ ఫోన్ లో దేశభక్తి స్టేటస్ లు. తెల్లారిలోపు చల్లారిపోతులే అని కొంతమంది ప్రముఖుల సూచన. స్కూల్ కి తరలి వెళ్తున్న విద్యార్థులు భారీగా అమ్ముడైన బిస్కెట్లు, చాక్లెట్లు మరియు మిక్చర్ పట్లాలు కూడా. స్వాతంత్ర దినోత్సవానికి స్కూల్లో మిక్చర్ పట్లం ఇవ్వలేదని తీసుకుని వెళ్ళిపోయిన ఒక బాలుడు. బ్రేకింగ్ న్యూస్. ఆగస్టు 14న రిలీజ్ అయిన కూలీ సినిమా సందర్భంగా కూలీ పనులు మానుకుని కూలీ సినిమాకి వెళ్లిన కూలీ పనులు ఆగ్రహం వ్యక్తపరిచిన ఓనర్లు. షాకింగ్ న్యూస్. ఆగస్టు 9న రిలీజ్ అయిన అతడు సినిమాకు అతడెవడో వచ్చి అతడు సినిమాలో హీరో ఎవడో అని అడగగా వేరే అతడికి కోపం వచ్చి ఇతడిని అతడు కొట్టాడు. థియేటర్ మొత్తం పెంటబెట్ట అయిపోయింది. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? షేకింగ్ న్యూస్. ఆగస్టు 9న జరిగిన రాఖీ పండుగలో రాఖీ కట్టిన తర్వాత అన్నయ్య డబ్బులు ఇవ్వలేదని అన్నయ్యకి వదినకి మధ్య కోపంలో చిచ్చు పెట్టిన ఒక చెల్లి. విడాకులకు అప్లై చేసిన ఆమె వదిన బుర్ర పనిచేయక బుర్రకోకుంటున్నా వాళ్ళ అన్నయ్య. సాడ్ న్యూస్. తన ప్రియురాలు తనకి రాఖీ కట్టిందని ఒక యువకుడు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యి గోదావరి దగ్గరకు పరిగెత్తి 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 అక్కడికెళ్ళి గట్టిగా ఏడ్చిచ్చేసాడు. చూసారు కదా, మళ్ళీ వచ్చే వారం మరింత కొత్త సమాచారంతో మీ ముందుంటాను. అప్పటి వరకు మా ఊర్న కొడుక ఛానల్ ని చూస్తూనే ఉండండి. నేను మీ గాజుగుంట గణేష్. గుడ్ నైట్, సైనింగ్ ఆఫ్.